నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. చిలుకూరు రంగరాజన్ గారిపైన దాడి జరిగింది అనేసి, అసలు ఆ దాడి ఎందుకు జరిగింది అనేసి, ఎలాంటి కోణంలో వీళ్ళందరూ వచ్చి వీరరాఘవరెడ్డికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి దాడి చేసిండ్రు అనేసి అయితే చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే ప్రధాన ఆలయ పూజారి చిలుకూరు రంగరాజన్ గారు. భారతదేశ వ్యాప్తంగా చిలుకూరు రంగరాజన్ గారి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అండ్ ఇటీవల ఈయన తీసుకుంటున్న కొన్ని చర్యల వల్ల, కొన్ని ఏవైతే ఈయన చేస్తున్న పనుల వల్ల ఈయన మీడియాకి ఎక్కుతున్నారనమాట. సో ఆయన పైన మొన్న శుక్రవారం రోజు, అంటే 7వ తేదీన, ఏదైతే మన ఫిబ్రవరి 7 ఉందో ఆ రోజు అటాక్ అయితే జరిగింది. అసలు ఎందుకు జరిగింది అనేది మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఈ పాయింట్స్ చూడండి. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి పైన దాడి, రామరాజ్యం పేరుతో నకిలీగాళ్లు, మిలిటెంట్లు తరహా చొరబాటు, రంగరాజన్ గారి ఇంట్లోకి దూసుకెళ్లిన రామరాజ్యం అనే పేరుతో కూడిన సంస్థ అధ్యక్షుడు వీరరాఘవరెడ్డి మరియు అతడి అనుచరులు సుమారు 30 మంది, ఉన్మాదంతో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక పురోహితుడిని క్రింద కూర్చోబెట్టి దారుణమైన ప్రవర్తన, భౌతిక దాడి, బెదిరింపులతో విస్తుపోయిన వైనం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది వీళ్ళు దాడి చేసిన వెంటనే వీళ్ళకి సంబంధించిన కార్యాలయం ఏదైతే మణికొండలో ఉందో ఆ మణికొండ కార్యాలయానికి చేరుకొని అక్కడ దిగిన గ్రూప్ ఫోటో. ఈయన ఆ సదరు ఎవరైతే ఈ రామరాజ్యం అనేసి ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు కదా, ఆ రామరాజ్యం ఆర్గనైజేషన్కి సంబంధించిన కీలక సభ్యుడు కాదు, ఈయన ప్రెసిడెంట్. ఈయన పేరే వీరరాఘవరెడ్డి. రాజమండ్రి పక్కనున్న మండపేట దగ్గర ఉన్న అనపర్తి గ్రామానికి సంబంధించిన కార్యకర్త ఈయన. సరే, హిందూయిజం గురించి ఫైట్ చేస్తున్నాడు, హిందూ ధర్మంలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపిస్తున్నాడు, గోరక్ష ఇలాంటివన్నీ చేస్తున్నాడు అంటే ఈయన మెచ్చుకోవచ్చు. మనం ఇలాంటివన్నీ ఎవరైనా చేయాల్సిందే. ఈ ధర్మంలో పుట్టిన వాళ్ళు ఈ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే అది రాడికలైజ్ అయితే ఎలా ఉంటుందో అన్నదానికి ఈ ఫోటో ఏదైతే ఉందో, వీళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో ఇదే నిదర్శనం అన్నమాట. కొన్ని సంవత్సరాల కిందట సింధూరం అనే సినిమా, లేకపోతే మొన్న విరాట పర్వం సినిమా అనేసి వచ్చాయి. మావోయిస్టులని హీరోల్లాగా చిత్రీకరిస్తూ, మావోయిస్టులు ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్తో జనాల మధ్యకు వెళ్ళి అక్కడ అటాక్లు చేయడము, అక్కడ ఎవరైతే వాళ్ళ మాట వినరు, అంటే పోలీసుల కట్టుబాట్లు, పోలీసులకు సంబంధించిన చట్టము, పోలీసులకు సంబంధించిన ఏవైతే నీతి నియమాలు ఉంటాయో ఇవన్నీ వీళ్ళకు చెల్లవన్నమాట, మావోయిస్టులకు, నక్సలైట్లకు. సో అలాంటి డ్రెస్సింగ్ స్టైల్తోనే వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసుకున్నా కూడా బెల్ట్తో సహా ఇక్కడ యూనిఫామ్ మొత్తం కనిపిస్తుంది, షూ కనిపిస్తున్నాయి మనకు. ఇందులో అమ్మాయిలు 4-5 అమ్మాయిలు ఉన్నారు. సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళందరూ హైదరాబాద్ అండ్ మిగిలిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన కీలక సభ్యులు వీళ్ళందరూ. సో ఈయన పరిచయం ఏమని చేసుకుంటాడు అంటే ప్రతి వీడియోలో, నేను ముక్కంటిని అంటే నేను శివుణ్ణి, నా పక్కన ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మ విష్ణువులు. సో మేము రామరాజ్యాన్ని తీసుకొస్తాము, రామరాజ్యాన్ని తీసుకొచ్చేటప్పుడు మా కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు 8 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మా అష్టదిక్పాలకులు, వాళ్ళ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మా రాజ్యంలో ఉన్న సభ్యులు. అండ్ మీరు కూడా పాలకులుగా లేకపోతే పౌరుల్లాగా ఉండాలి అంటే మా రామరాజ్యంలోకి రావాలి. చట్టం ద్వారా లేకపోతే పోలీస్ వ్యవస్థ ద్వారా మాకు నమ్మకం లేదు, వాళ్ళపైన మాకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళని మేము నమ్మము, మేము ఏర్పాటు చేసేదే రామరాజ్యం అనేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు రంగరాజన్ గారి పైన దాడి జరిగింది అంటే ఇంతకుముందు కూడా ఈయన కొంతమంది స్వామీజీల పైన దాడి అండ్ వాళ్ళతోని విభేదాలు సృష్టించడం అయితే జరిగింది అనేసి అయితే తెలుసుకొని వస్తుంది. అసలు రంగరాజన్ గారి పైన దాడి తర్వాత ఈయన మరికొంతమంది స్వామీజీల పైన దృష్టి పెట్టినట్టు అయితే తెలుస్తుంది. ఇదంతా మీడియా రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన మొత్తం ఈ ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ముఠా సభ్యుల్ని తీసుకురావడం వెనకాల ఆంతర్యం ఏమిటో ఆయన క్లియర్గా చెప్పిన వాయిస్ నేను ఇక్కడ వినిపిస్తున్నా. ఎందుకంటే నాకు రామరాజ్యం కావాలి కాబట్టి, రామరాజ్యం కోసం నేను ఏదైనా చేస్తాను కాబట్టి, అంటే నా మైండ్ సెట్లో ఉన్న రామరాజ్యమే నాకు రామరాజ్యంలో కనిపిస్తుంది, ఇలాంటి గవర్నమెంట్స్ పైన నాకు నమ్మకాలు లేవు అనేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అది కూడా ఫిబ్రవరి 7న ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు 20 మంది సీసీటీవీ ఫుటేజ్లో మనం చూడవచ్చు. వాళ్ళందరూ ఏదో దళ సభ్యుల్లాగా, ఈయన దళ నాయకుడిలాగా ముందుకు వెళ్తుంటే వాళ్ళందరూ వరుసలో వెళ్ళి ఈయన్ని, అంటే చిలుకూరు రంగరాజన్ గారిని కలవడం జరిగింది అక్కడ ఉదయం 7 గంటలకు. అయితే చిలుకూరు రంగరాజన్ గారితో మేము మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన కుంభమేళ అండ్ ప్రయాగ్రాజ్ ఇవన్నీ దర్శనాలు చేసుకొని, కుంభమేళ పవిత్ర స్నానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆచరించుకొని ఉదయం 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. తన నివాసమైన చిలుకూరులోని తన నివాసానికి ఆయన చేరుకున్న తర్వాత అక్కడ ఆయన నిద్రిస్తుండగా 7 గంటలకు తలుపు తట్టడం జరిగిందన్నమాట. ఎవరు తలుపు తడుతున్నారో వాళ్ళ శిష్యులు ఎవరో అనుకుని ఆయన డోర్ తీయడం జరిగిందంట. సో డోర్ తీసిన వెంటనే వీళ్ళకి సంబంధించిన ఒక సభ్యుడు
ఏమండి మేము రామరాజ్యం నుంచి వచ్చాము, మాకు ఇలా రామరాజ్యం గురించి మీతో మాట్లాడాలి, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటే, లేదండి నేను పొద్దున్నే వచ్చాను, 3 గంటలకు వచ్చాను, ప్రయాగరాజ్ నుంచి కుంభమేళ నుంచి వచ్చాను, ఇప్పుడు అభిషేకం చేయాలి అండ్ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి దేవునివి, అవన్నీ ఆగిపోయి ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు ముగించుకోవాలని చెప్తున్నా కూడా ఈయన ఈ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన పక్కనున్న వీరరాఘవరెడ్డికి, వెనకాల ఉన్న వీరరాఘవరెడ్డికి చెప్పడం జరిగింది. ఏమని అంటే ఈయనకు టైం లేదంట, తర్వాత మనకి మధ్యాహ్నం తర్వాత రమ్మంటున్నారు, సో మనం మధ్యాహ్నం తర్వాత వద్దామా అనేసి అంటే ఈ వీరరాఘవరెడ్డి అరుస్తూ, ఏరా ముక్కంటి వస్తేనే నువ్వు ధిక్కరిస్తావా, ముక్కంటినే ఎదిరిస్తావా, అంటే మాకే నువ్వు టైం ఇవ్వలేని పరిస్థితుల్ని తీసుకొస్తావా అనేసి ఆ తలుపును తోసేసుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగిందంట. సో ఇదంతా చిలుకూరు రంగరాజన్ గారు మేము మీడియాగా మేము ఎప్పుడైతే వెళ్ళి ఆయనతో మాట్లాడామో అప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ. సో ఆయన తలుపులు నెట్టేసి లోపలికి వెళ్ళడము, దాని తర్వాత మీతో పాటు మేము ఒక 5-10 నిమిషాలు మాట్లాడతాము రామరాజ్యం గురించి, మాకు రామరాజ్యం కావాలి, మీ ఆలయాన్ని మాకు అప్పగించండి, అప్పగిస్తూ మీరు మా లోపల పౌరుల్లాగా ఉండండి, ఈ ఆలయాన్ని మేము చూసుకుంటాము, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో గవర్నమెంట్కి అగేన్స్ట్గా అండ్ ఈ ఆలయాన్ని ఎండోమెంట్లో వెళ్లకుండా ఏదైతే ఫైట్ చేస్తున్నారో గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ రాలేదు, గవర్నమెంటే మీ పైన ఇంత జులుం చేస్తుంది, అలాంటిది మా రామరాజ్యంలో మీరు చేరుకుంటే మీకు ఇవన్నిటికీ ఒక ఆన్సర్ వస్తుంది, మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాము అంటే, నాయన నువ్వేదైతే రామరాజ్యం అంటున్నావో ఆ రామరాజ్యం వేరు అండ్ నేను కోరుకుంటున్న లీగల్గా రామరాజ్యం వేరు, సో మీతోనే నేను సంబంధించను, మీరు దయచేసి వెళ్ళిపోండి అంటే ఈయన్ని తన్నుకుంటూ టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అనేసి ఈ వీరరాఘవరెడ్డి వీళ్ళందరూ ఒక డ్రెస్సింగ్లో ఉన్నారు కదా వాళ్ళ స్టైల్లోనే, ఏదో మనం సినిమాల్లో చూస్తుంటాం కదా పోలీసులు వచ్చేసి టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అనేసి, అలా అన్నాడంట. అలా అన్న తర్వాత ఈ జాంబీస్ ఎవరైతే ఉన్నారో ఈ ముఠా సభ్యులు వీళ్ళందరూ రంగరాజన్ గారు నిలబడి ఉన్నప్పుడు ఆయన కాళ్ళని లాగి కింద పడేశారు. కింద పడేసిన తర్వాత ఆయన అక్కడ కింద పడి ఒక గోడ దగ్గర కూర్చునేసరికి ఈయన చైర్ వేసుకొని కూర్చొని ఆ చైర్ పై నుంచి, అంటే షూ అలానే ఉన్నాయి, ఒక స్వామీజీ మఠంలోకి మనం వెళ్తున్నాము లేకపోతే ఆలయంలోకి వెళ్తున్నాము అంటే షూ విప్పేసి ఎవరైనా వెళ్తారు, బట్ వాళ్ళు షూ వేసుకొని ఆ ఫోటోలో కూడా మనకు కనిపిస్తుంది, వాళ్ళు ఏదైతే వీడియో రిలీజ్ చేసినారు కదా ఆ వీడియోలో కూడా షూస్ మనకు కనిపిస్తాయి అన్నమాట. మఠంలో ఈయన రూమ్లోకి వెళ్ళి షూస్తోనే వెళ్ళి ఆయన్ని పిడిగుద్దులు గుద్దుతూ ఆయన్ని బూటు కాళ్ళతో తన్నుతూ, రంగరాజన్ గారితో మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళు రెడ్డిష్గా అయిపోయాయి అనమాట, కన్ను గుడ్డు లోపల ఏదైతే ఉంటుందో దానిపైన కూడా, సో పిడిగుద్దులతోని ఆయన కంటి పైన కొడుతూ ఉంటే ఆ కన్ను మొత్తం రెడ్ అయిపోయింది. సో అలా రెడ్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా నిస్సహాయక స్థితిలో అక్కడే కూర్చుండిపోయి చేతులు కట్టుకొని వాళ్ళు ఏదైతే 25 మంది చెప్తున్నారో అది మాత్రమే వింటున్నారు. సో ఇలాంటి భయానక వాతావరణాన్ని సృష్టించి మాకు రామరాజ్యం కావాలి అంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి, మీరు చెప్తే లక్షలాది మంది వింటారు, సో మీరు మా లోపల పౌరుల్లాగా ఉండండి, మాతో పాటు ఉండండి అనేసి చెప్పుకొని రావడం జరిగింది. ఆ వెంటనే ఆయన సుమారు ఇది 30 నుంచి 45 నిమిషాల పాటు ఇదంతా జరిగింది. నేను ఒక జర్నలిస్ట్గా ఇదంతా రిపోర్టింగ్ చేస్తున్నాను. ఏదైతే రంగరాజన్ గారు మాకు ఫస్ట్గా చెప్పారో, సో దాని తర్వాత ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో ఆ ప్రెస్ నోట్ ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. ఆ ప్రెస్ నోట్లో కూడా ఆయన క్లియర్గా నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను ఆయన ఏమన్నారు అనేసి. సో టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ అని ఒక ప్రెస్ నోట్ అయితే ఆయన రిలీజ్ చేశారు. సో సౌందరరాజన్ గారు ఎవరైతే 90 ఏళ్ళ ఒక పెద్ద ఆయన ఉన్నారో, ఎవరైతే ఈ ఆలయాన్ని చూసుకున్నారో, సో ఆయన యొక్క కుమారుడే రంగరాజన్ గారు అన్నమాట, ఇప్పుడు మనం చూస్తున్న స్వామీజీ ఆయనే. సో వాళ్ళ నాన్నగారు సౌందరరాజన్ గారు కన్వీనర్ ఆఫ్ టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్. సో ఈయన రాసిన లెటర్ నేను మీకు చదువుతాను. అయితే ఎప్పుడైతే ఈ అటాక్ జరిగిందో దాని తర్వాత ఆయన ఫ్యూ ఇండివిజువల్స్ హూ ప్రొక్లెయిమ్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ద డిస్క్రిడెంట్స్ ఆఫ్ ఇక్ష్వాకు క్లాన్ and want to form Ramarajya in which they create private armies to punish the people who do not accept their mission or agenda, have no understand the concept of constitutional Ramarajya that the establishment above my son declined to the అసోసియేట్ విత్ దెమ్. ఓకే, వీళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో రంగరాజన్ గారు ఆయన డిక్లైన్ చేశారు, మీ రామరాజ్యంతో నేను నడవను అనేసి. రామరాజ్యం అంటే వేరుంటుంది, మీరు ఏదైతే ఇలా దళంలాగా వచ్చేసి దళ సభ్యుడిలాగా మీరు ఇదంతా చేస్తున్నారో దీనికి నేను సమ్మతించను అనేసి చెప్పడం జరిగింది. దే సీరియస్లీ మ్యాన్ హ్యాండిల్డ్ మై సన్ శ్రీ రంగనాథన్ హూ ఈజ్ ఆల్సో అర్చక ఆఫ్ శ్రీ చిలుకూరు బాలాజీ డైటీ. ఇదంతా 7th ఫిబ్రవరి రోజు ఫ్రైడే రోజు జరిగింది అనేసి అయితే ఈయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇదంతా ఆయన చెప్తున్న మాటల ప్రకారమే మేము మాట్లాడుతున్నాము. ఇదంతా జరుగుతున్నా కూడా సోషల్ మీడియాలో కొంతమంది వీరరాఘవరెడ్డికి అగేన్స్ట్గా, అరే నువ్వు చిలుకూరు రంగరాజన్ గారిపైనే దాడి చేశావు, నువ్వు ఎలాంటి నీచుడువో అర్థమవుతుంది అనేసి కొంతమంది ఈయన తిట్టేస్తుంటే, కొంతమంది ఈయనని చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్,
నేతాజీ సుభాష్ చంద్రబోస్లతో పోలుస్తూ ఇవన్నీ ఈయనకు సపోర్ట్గా పోస్టులు చేస్తున్నారనమాట. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు గోశాలలు వాళ్ళు కూడా హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఈ ఫలానా వీరరాఘవరెడ్డి అనేసి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో వీడు మీ గోశాల దగ్గరకు వచ్చేసి మీ ఆలయం దగ్గరకు వచ్చేసి మీరు ఉంటున్న ఊర్ల గురించి నేను మాట్లాడుతున్నా, మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని కొడుతూ తన్నుతూ మా రామరాజ్యంలో మీ గోశాలను అప్పగించండి, మా రామరాజ్యంలో మీ ఇంటిని మొత్తం రాసి ఇవ్వండి, ఇప్పటి నుంచి ఇదంతా మా ఆస్థానము మా సంస్థానము, దీంట్లో ఇంకా మీరు ఓన్లీ పౌరుల్లాగా మాత్రమే ఉండొచ్చు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు కదా. సో రంగరాజన్ గారు కూడా అలానే డిక్లైన్ చేయడం జరిగిందన్నమాట. అయినా కూడా ఆయన్ని అలా కొడుతూ చివరికి లాస్ట్గా వెళ్ళేటప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే చివరికి వీళ్ళు వెళ్ళేటప్పుడు ఉగాది లోపల నువ్వు మారకపోతే దాని తర్వాత ఇంకా ఏవైతే చర్యలు మేము తీసుకున్నామో దానికి డబుల్ చర్యలు మళ్ళీ ఉంటాయి, అండ్ ఈసారి మాత్రం మేము వచ్చాము, నెక్స్ట్ నువ్వే వస్తావు, అది ఎలా వస్తావో నీ బాడీ వస్తుందా అన్నది నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని మాకు ఆన్సర్ ఇవ్వు అనేసి వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఆయన కూడా వీళ్ళు రాగానే వాళ్ళకి మధ్యాహ్నం వరకు మీరు ఎక్కడికైనా వెళ్ళేసి రండి, లేకపోతే ఆలయంలో దర్శనం పూర్తి చేసుకొని వెయిట్ చేయండి, నేను వచ్చి రామరాజ్యం గురించి మీతో మాట్లాడతాను అనేసి చెప్పుకున్నాడు. అంతే ఆయన చేసిన తప్పు. దానిపైనే పిడిగుద్ర వర్షము బూట్లతో బూటికాలతో తన్నుతూ ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన ఐస్ రెడ్ అయిపోయాయి, ఈ కనుగుడ్డు లోపల భాగం మొత్తం రెడ్ అయిపోయి ఉంది. ఆయన చేతుల పైన ఇక్కడ వైష్ణవ నామాలు ఉంటాయి కదా, ఆ వైష్ణవ నామాల పైన వైష్ణవ నామాల వెనకాల కాళ్ళతో తన్నిన బూట్ కాళ్ళతో చేతులతోని పిడిగుద్దులు ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. సో పోలీసులు కూడా అదే రాసుకున్నారు. పోలీసులు కూడా దీన్ని ఈ కేసుని తీసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఈ 25 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడెక్కడ దాచుకున్నారో వీళ్ళు ఎక్కడెక్కడైతే ఇప్పుడు దాక్కున్నారో సో వీళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పుడు వీళ్ళ గురించి గాలింపు చర్యలు అయితే మొదలుపెట్టింది. ఇలాంటి వాళ్ళక మనం రామరాజ్యాన్ని ఇచ్చేది, ఇలాంటి వాళ్ళక మనం సపోర్ట్ చేసేది, ఈ లెఫ్ట్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికైతే ఒక ఆయుధం దొరికింది అనేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే రామరాజ్యం అంటే ఇలానే ఉంటుంది, ఇదే రామరాజ్యం యొక్క నైజాం అనేసి ఇప్పటికే లెఫ్ట్కి సంబంధించిన సోషల్ మీడియా పేజెస్ కూడా మన హిందూ ధర్మానికి అగెన్స్ట్గా మాట్లాడుకుంటున్నారు. ఎవరు అసలు చనువు ఇచ్చింది ఎవరు? మనమే కదా. ఇలాంటి వాళ్ళకి మనమే కదా సబ్స్క్రైబర్స్గా, ఇలాంటి వాళ్ళకి మనమే కదా ఫండింగ్ చేస్తూ, ఇలాంటి వాళ్ళు ఒకటి రెండు పద్యాలు నీతి వాక్యాలు మంచి మాట్లాడరు అనేసి ఇలాంటి వాళ్ళకి మనమే సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం తల దించుకునే పరిస్థితి అయితే వచ్చింది అనేసి అయితే నేనంటాను. దీనిపైన మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఎప్పుడైతే వీడిని అరెస్ట్ చేశారో అప్పటి నుంచి అరెస్ట్ చేయకముందు కూడా ఈయనతోని ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది. ఏమండి మేము ఇలా హిందూ ధర్మం సైడ్ నుంచే మేము మాట్లాడుతున్నాము, మేము కూడా హిందువులమే, కాకపోతే మీరు ఇలా చిలుకూరు రంగరాజన్ గారి దగ్గరకు వెళ్ళి కొట్టడం జరిగిందంట అంటే అవునా మీకు ఎలా తెలిసిందా, ఇంకేమేమి తెలిసింది అనేసి ఈయన అడగడం జరిగింది. సో మేము చెప్పామన్నమాట, నేను నాతో పాటు అమోక్ దేశ్పతి అండ్ ఎవరైతే దువ్వాడ శివప్రసాద్ ఉన్నారో సో ఫోన్ కాల్లో అడగడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది అన్నమాట, అవును కొట్టాను, మీకు ఎలా తెలిసింది ఇదంతా, సో దుష్ట శిక్షణ చేయడానికి నేను వచ్చాను, ఇదంతా నా రాజ్యము, సో ఇదంతా మేము కొట్టాము, ఇంకా ధర్మానికి అగెన్స్ట్గా ఎవరైనా వస్తే వాళ్ళందరినీ కొడతాము అంటే ఈయన ధర్మానికి అగెన్స్ట్గా ఏమొచ్చాడు, మీరు అసలు ఎక్కడి నుంచో వచ్చి ఈయన్ని కొట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఆయన భయపడిపోయి దాని తర్వాత ఫోన్లు లిఫ్ట్ చేయడమే మానేశాడు. ఆ నెక్స్ట్ డే అరెస్ట్ అన్నది జరిగింది. ఇదంతా ఇలా జరిగింది. కానీ సోషల్ మీడియాలో చాలామంది చిలుకూరు రంగరాజన్ గారు ఎవరో ముస్లిం ఆయన కలిసిండు, చిలుకూరు రంగరాజన్ గారు రక్తదాన శిబిరంకి వెళ్ళిండు, ఆ శిబిరం కండక్ట్ చేసింది ముస్లిమ్స్, ఆయన ఫలానా ఒక ముస్లిమ్స్ మత పెద్దలతోని ఫోటోలు దిగిండు అనేసి. అవును, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు సాటి మత పెద్దలు ఎవరైనా పిలిస్తే పోతారు. ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నా, నాకు పడిరాని ఇంకొక ఛానల్ జర్నలిస్ట్ నన్ను పిలిచిండు, ఎక్కడన్నా మాట్లాడిండు, కరాచలం చేసిండు అంటే నేను హ్యాండ్ షేక్ చేస్తాను, నేను మాట్లాడతాను, నమస్తే పెడతాను, అరే బాగోగులు ఏమున్నాయో అనేసి నేను మాట్లాడతాను. అది నా నైజాం, అది వృత్తి. అలానే వీళ్ళు పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరితో మంచిగా మాట్లాడితేనే కదా అక్కడ మసీదు ఏదైతే కడుతున్నారో దాన్ని ఆపించేశారు. ఈయన మునివాహన సేవ అనేసి ఈయన ఒకటి చేశారు. అందులో ఒక అబ్బాయిని తన భుజాలపైన ఎక్కించుకొని సో ఇలాంటి మునివాహన సేవ అనేసి ఉంటుంది, అది చేయడం జరిగిందన్నమాట. ఇది కూడా నచ్చని కొంతమంది అంటే ఈ లో కాస్ట్ వాళ్ళని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మునివాహన సేవ పేరుతోని అందరూ సమానమే అనేసి చిలుకూరు రంగరాజన్ గారు లేకపోతే చిన్నజీయర్ స్వామి లేకపోతే ఇంకా వేరే శైవ మతాలకు సంబంధించిన స్వామీజులు వీళ్ళందరూ అంటుంటే ఇంకా మన జమ్మికులు ఏవైతే ఉంటాయో మనకు సంబంధించిన పాచికలు ఇంకా పారవు అనేసి వీళ్ళందరూ ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. అవన్నీ మనం అర్థం చేసుకోకుండా చిలుకూరు రంగరాజన్ గారు ముస్లింలతో మాట్లాడారు. చిలుకూరు రంగరాజన్ గారు ముస్లింల రక్తదాన శిబిరంకి వెళ్ళేసి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకొని వచ్చారు అనేసి మనం ఆయన్ని మైనస్ చేసుకుంటున్నాం. ఈరోజు చిలుకూరు రంగరాజన్ గారి పైన దాడి
ఏదైతే జరిగిందో అది సాక్షాత్తు దేవుడిపైనే దాడి అనేసి అయితే నేను అంటున్నా. ఆ ఆలయాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆలయం చుట్టూ బాగోగులు చూసుకుంటూ ఆయన ఏదైతే తన మూమెంట్ను నడిపిస్తున్నారో దాంట్లో మీరు నడవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయనకి ఇలాంటి అప్రతిష్ట పాలు చేసే విధంగా ఇలాంటి చర్యలకు దిగకండి అనేసి అయితే ఇక్కడ నేను నాతో పాటు చాలామంది మేము చెప్పుకొని వస్తున్నాము. అండ్ మీరు కూడా కామెంట్ బాక్స్లో మీ తరఫున వాదన ఏదైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు. అండ్ దాని గురించి కూడా నేను మాట్లాడతాను. టిల్ దెన్ జై హింద్, జై భారత్.